చెప్పేది? అంత నీతి మాలినప్పుడు పైసలు తీసుకొని ఎదురుపడుతుంది మాట్లాడతారని చెప్తున్నారు కదా మీరు. ఇది న్యాయమా చెప్పండి? అందరినీ అటాక్ చేస్తామంటే ఎట్లండి ఇది? మేము తప్ప ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాం అంటే ఇది ఆఖరికి దేవుని భక్తుల్ని అటాక్ చేస్తారు. ఇక మిగిలింది దేవుడే. సో అసలు ఈ దేవుడే తిరుమలలో వెలిసి ఉండకపోతే మాకు ఈ సమస్య వచ్చేది కాదంటారేమో. మీ రాజకీయాలు మానండి ఇప్పటికైనా. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు వద్దు, భగవంతుని పేరిట రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పడం కాదు ఇది. భగవంతుని పేరిట రాజకీయాలు ఏంటి? మంచి చెప్తే మీరు అటాక్. ప్రతి ఒక్కటి అటాక్తో నడవదు. ఇది ఎక్కువ కాలం నడవదు ఈ అటాక్ మెంటాలిటీ. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు చూస్తూ ఉండండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇవాళ చెప్తున్నాను ఇది ఇదే ధోరణి కనుక పోతే. అందుకే పవన్ కళ్యాణ్ అంటున్నాడు హనీమూన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అట్టుగా అనలేదు. హనీమూన్ అయిపోయింది, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ, జవాబుదారుతనం కావాలిగా అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పేది? నాగేశ్వర్ చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు, దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పడం లేదు. సాక్షాత్తు మీ కూటమిలో భాగస్వామి, ఈ ప్రభుత్వంలో నెంబర్ 2, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ. గవర్నెన్స్లో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, నిజాయితీ ముఖ్యం, వినమ్రత ముఖ్యం. తప్పు జరగచ్చు. నేనేమి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని అన్నాను కదా. జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పన్నా. నిన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఇది పనికిమాల డిమాండ్ అన్న. చంద్రబాబు నాయుడు తప్ప అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళాడా తోకలు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ మెయింటైన్ చేశాడా? పొలిటికల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. మారల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ అది రాజీనామా చేయమని డిమాండ్ ఏంటి అని అన్నాను నేను. ఐ డి నాట్ సపోర్ట్ ఇట్. మీరు గమనిస్తే వైసీపీ నేతలు ఆ డిమాండ్ చేస్తే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. అందువల్ల నేను అడుగుతున్నది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము మాత్రం నూనె రాసుకొని తిరుగుతాం, మేము దొరకం, ప్రతి ఒక్కరిది తప్పే. మీకు గత ప్రభుత్వానికి తప్పు, అధికారులకు తప్పు, ఆఖరికి భక్తులు కూడా తప్పు. వాళ్ళు పైసలు తీసుకొని మాట్లాడతారు. మాది మాత్రం తప్పు కాదు, మేము చాలా గొప్ప వాళ్ళం. ఆనం రామనారాయణ